సార్వత్రిక ఎన్నికల్లో 6వ విడత పోలింగ్ కొనసాగుతోంది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాల్లో ఓటింగ్ జరుగుతోంది. 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 11,13,00,000 మంది ఓటర్ల కోసం 1,14,000 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఉదయం 9 గంటల వరకు 10.8% పోలింగ్ నమోదైంది. లోక్సభ ఎన్నికల 6వ విడత పోలింగ్ కొనసాగుతోంది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ విడతలోని హర్యానాలో ఉన్న మొత్తం 10, ఢిల్లీలోని మొత్తం 7, జమ్మూ కశ్మీర్, అనంతనాగ్, రాజౌరి లోక్సభ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో 8, జార్ఖండ్లో 4, బీహార్లోని 8, ఒడిశాలో 6 లోక్సభ స్థానాలతో పాటు 42 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్లో ఈ దఫా 14 లోక్సభ స్థానాలతో పాటు బలరాంపూర్లోని గైసారి అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఆరో విడత ఎన్నికల బరిలో వివిధ రాష్ట్రాల్లో భాజపా అభ్యర్థులు మేనకా గాంధీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సీఎం నాయబ్ సింగ్ సైని, కర్నాల్, మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, నటుడు రాజ్ బబ్బర్, నవీన్ జిందాల్, సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ వంటి వారు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి జేఎన్టీయూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పోటీలో ఉన్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం మాట్లాడిన ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ మహిళలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పిల్లలు రాజీవ్ వాద్రా, మిరాయ్ వాద్రా ఓటు వేశారు. ఆప్ మంత్రులు అతీషి, సౌరభ్ భరద్వాజ్, భాజపా నేత నవీన్ జిందాల్, క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం మాట్లాడిన కేంద్ర మంత్రి జయశంకర్ ఢిల్లీ ఓటర్లు వికసిత్ భారత్కే పట్టం కడతారని ఆకాంక్షించారు. హర్యానాలో మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఓటు వేయగా పూరి జగన్నాథుడు ప్రధాని మోదీకి భక్తుడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంబిత్ పాత్ర ఒడిశాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసే ముందు పూరిలో జగన్నాథ స్వామి ఆలయంలో ఆయన ప్రార్థనలు నిర్వహించారు.